హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే నేను ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నానండి. నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి. మొదటగా వచ్చేసి నేను బాండి పెట్టుకున్నాను, దీంట్లో ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా వచ్చేసి కాకరకాయలు నేను ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను, చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మొత్తం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి తాలింపు దినుసులు వేసుకుందామండి. ఇందులోనే వేసేసుకుందాము. అవి వేగాక ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నానండి, ఇవి వేసేసుకుందాము. ఇవి వచ్చేసి కొంచెం డీప్ ఫ్రై కావాలండి. ఓకే అండి. ఇందులో వచ్చేసి మనము పసుపు వేసుకుందాము. తర్వాత వచ్చేసి కారం వేసుకుందామండి, లైట్గా వేసుకుందాము. తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాము. ఓకే అండి. ఇలా ఇంతవరకు ఫ్రై అయితే చాలు. తర్వాత వచ్చేసి ఇవి ఫ్రై చేసుకున్న కాకరకాయలు వేసుకుందామండి. ఇలా కాసేపు కలుపుకుందాము. ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు నేను ఆల్రెడీ పిసికి పెట్టుకున్నాను, ఇందులో వేసేసుకున్నామండి. హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. ఓకే అండి. 1 కప్పు వాటర్ పోసుకుందామండి. కొంచెం బెల్లం వేసుకుందామండి. మెత్తగా పొడి చేసుకొని కొంచెం బెల్లం వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇది 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే బాగా మరగనిద్దామండి. మూత పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ ఇలాగే మరగనివ్వాలి. ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే అండి. ఇది వచ్చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఓకే అండి. చూశారు కదా కాకరకాయ పులుసు ఎంత బాగా చిక్కగా చేశానో. ఓకే అండి. ఇది కూడా మీరు ఒక్కసారి ట్రై చేసుకొని తిని చూడండి ఎలా ఉందో మీకు కూడా అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్.